సాధారణంగా మనం ఏదైనా ఒక వైద్య నిర్ధారణ గురించి మాట్లాడుకున్నప్పుడు హ్మ్. అందులో ఒక ఖచ్చితత్వం ఉంటుందని ఆశిస్తాం కదా. హ్మ్. ఒక ఇంజనీరింగ్ లెక్కలాగా అన్నమాట. అవును, కరెక్టే. ఒక సైన్స్లో ఉండే స్పష్టతలాగా విరిగింది లేదా విరగలేదు అంతే. అదే. ఇప్పుడు ఉదాహరణకు చేయి విరిగితే డాక్టర్ దగ్గరికి వెళ్లి ఎక్స్రే తీయనానే ఆ విరిగిన ఎముక మనకు ఒక స్పష్టమైన తెల్లటి గీతలా కనిపిస్తుంది. ఖచ్చితంగా. అప్పుడు డాక్టర్ కూడా ఆ రిపోర్ట్ చూపిస్తూ, ఇదిగోండి ఇక్కడ సమస్య ఉంది, దీనికి ఈ ట్రీట్మెంట్ చేద్దామని చాలా ఖచ్చితంగా చెప్పేస్తారు. అక్కడ ఎలాంటి గందరగోళం ఉండదు. రైట్. అలా కంటికి కనిపించడం మనకు ఒక విధమైన భరోసానిస్తుంది. కాని సమాజంలో ఒక సామాన్యుడి భూమిని ప్రభుత్వం అభివృద్ధి పేరుతో తీసుకునే క్రమంలోని చట్టపరమైన విషయాల్లోకి వస్తే ఆ ఎక్స్రే మెషిన్ పూర్తిగా పాడైపోయినట్లుగా అనిపిస్తుంది. నిజమే, ఒకప్పుడు అది చాలా అస్పష్టంగా ఉండేది. అవును. మనం చూస్తున్న ఈ నిర్ధారణా విధానం నిజం చెప్పాలంటే చాలా దశాబ్దాల పాటు అత్యంత అస్పష్టంగా, గందరగోళంగా ఒకవైపు మాత్రమే మొగ్గు చూపేలా ఉండేది. ఈరోజు మనం విశ్లేషిస్తున్న డాక్యుమెంట్స్ చూస్తుంటే నాకదే అనిపించింది. సో, ఈరోజు మన టాపిక్ ల్యాండ్ లాస్ గురించనమాట. అవునండి. ఈనాటి మన లోతైన విశ్లేషణ కోసం నా ముందున్న ఈ సోర్స్ మెటీరియల్స్ ఉస్మానియా యూనివర్సిటీ ఎల్ఎల్బి 4th సెమిస్టర్ ల్యాండ్ లాస్ సిలబస్లోని యూనిట్ 3కి సంబంధించినవి. ఓహో, ఇది డైరెక్ట్గా లా స్టూడెంట్స్ చదువుకునే అకాడమిక్ అంశం కదా. అవును. అకాడమిక్ అంశాలైనా ఇవి ప్రతి సామాన్యుడికి, ముఖ్యంగా సొంతిల్లు లేదా కొంత భూమి ఉన్న ప్రతి ఒక్కడికి తెలియాల్సిన ప్రాథమిక విషయాలు. ఖచ్చితంగా తెలియాలి. ప్రతి ఒక్కరి జీవితంతో ముడిపడి ఉన్న విషయం ఇది. అదే ఏంటంటే 100 ఏళ్లకు పైగా ఉన్న ఆ పాత 1894 భూసేకరణ చట్టం స్థానంలో వచ్చిన కొత్త చట్టం అంటే 2013 భూసేకరణ, పునరావాసం మరియు పునర్వ్యవస్థీకరణ చట్టం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. రైట్. దాన్ని RFCTLARR యాక్ట్ 2013 అంటారు. అవును. అసలు ఆ చట్టం రూపురేఖలను ఒక లా ప్రొఫెసర్ కోణంలో గాని మనందరికీ అర్థమయ్యే భాషలో విడమర్శి చూద్దామీరోజు. అసలు ప్రభుత్వం ఒక సామాన్యుడు భూమిని లాక్కున్నప్పుడు చేతిలో కొంత డబ్బు పెడితే సరిపోతుందా? వారి జీవితాలేమవ్వాలి? మీరడిగిన ఈ వారి జీవితాలు ఏమవ్వాలి అనే ప్రశ్నే నిజానికి భారతదేశ చట్టాల చరిత్రలో ఒక పెనుమార్పుకు దారితీసింది అని చెప్పాలి. అంటే పాత చట్టంలో ఆ ఆలోచనే లేదా? అస్సల్లేదు. ఎందుకంటే మనం ఆ పాత 1894 చట్టం గురించి మాట్లాడుకుంటే అది వలసవాద బ్రిటిష్ ప్రభుత్వం రూపొందించిన ఒక ఆయుధం. ఓకే. కేవలం వాళ్ళవసరాల కోసం చేసుకున్నది. ఖచ్చితంగా. ఆ చట్టం యొక్క ఏకైక ఉద్దేశమేంటంటే బ్రిటిష్ వారికి రైల్వే లైన్లు వేసుకోవడానికో లేదా మిలిటరీ క్యాంపులు కట్టుకోవడానికో అవసరమైన భూమిని ఎలాగైనా ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా తీసేసుకోవడం. అంటే అక్కడ ఆ మనుషుల గురించి వాళ్ళకి పట్టింపు లేదు. అస్సలు లేదు. భూమిని కోల్పోతున్న వ్యక్తికి ఒక కుటుంబం ఉంటుందని, వాళ్లకా భూమి తప్ప వేరే జీవనాధారం లేదని ఆ చట్టం ఏనాడూ పట్టించుకోలేదు. ప్రభుత్వానికి భూమి కావాలి, తీసుకుంటుంది. దానికి తోచిన కొంత పరిహారం ఇస్తుంది, అంతే. అది చాలా దారుణం కదా. ఆ నిరంకుశత్వాన్ని బద్దలు కొట్టడానికే మనకు ఈ 2013 చట్టం వచ్చింది అంటారు. అవును. ఆ పాత పద్ధతిని పూర్తిగా మార్చేయడానికే ఈ కొత్త చట్టం పుట్టుకొచ్చింది. అంటే ఆ పాత చట్టం ఒక రాక్షసత్వం లాంటిదన్నమాట. మన కళ్ల ముందే మన ఇంటిని లేదా పొలాన్ని బలవంతంగా లాగేసుకుని నేటి మార్కెట్ రేటు కాకుండా ఎప్పుడో 10 ఏళ్ల క్రితం నాటి పాత రిజిస్ట్రేషన్ రేటు ముఖాన పడేసి పొమ్మంటే ఎలా ఉంటుందో పాత చట్టం అలా ఉండేది. కరెక్ట్గా చెప్పారు. ఎగ్జాక్ట్లీ అలానే ఉండేది. కానీ ఈ కొత్త చట్టంలో నేను గమనించిన ఒక పదం నన్ను చాలా ఆలోచింపజేసింది. పంపిణీ న్యాయం లేదా డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ అని తరచుగా ప్రస్తావించారు. అవును, చట్టంలో అది చాలా కీలకమైన పదం. అంటే ప్రభుత్వం భూమి తీసుకున్నందుకు కేవలం ఎక్కువ డబ్బులు ఇస్తుందనా, లేక దీని వెనుక ఇంకేదైనా లోతైన అర్థముందా? మీరు చాలా కీలకమైన పాయింట్ పట్టుకున్నారిక్కడ. పంపిణీ న్యాయం అంటే కేవలం చెక్కు మీద సున్నాలు పెంచడం కాదు. దీన్ని ఒక ఉదాహరణతో వివరిస్తాను చూడండి. తప్పకుండా చెప్పండి. ఒక వెనుకబడిన గ్రామం గుండా ప్రభుత్వం ఒక భారీ జాతీయ రహదారిని వేయాలనుకుంది అనుకుందాం. ఆ హైవే వస్తే ఆ ప్రాంతమంతా అభివృద్ధి చెందుతుంది. పరిశ్రమలొస్తాయి, భూముల రేట్లు పెరుగుతాయి, దేశానికి లాభం. అవును, ఒక రకంగా ఆ ప్రాంతం రూపురేఖలే మారిపోతాయి. రైట్. కానీ ఆ హైవే వేయడానికి ఎవరి పొలాన్నైతే ప్రభుత్వం తీసుకుందో ఆ రైతు ఆ హైవే పక్కన నిలబడి ఇతరులు అనుభవిస్తున్న అభివృద్ధిని చూస్తూ బిచ్చగాడిలా మిగిలిపోకూడదు కదా. నిజమే, పాపం అతని భూమి పోయింది కదా. అందుకే ప్రాజెక్టు వల్ల వచ్చే లాభాలు, నష్టాలు సమాజంలో సమానంగా పంచబడాలి.
ఆ రైతు కూడా ఆ అభివృద్ధిలో న్యాయమైన వాటా పొందాలి. అతన్ని కూడా అభివృద్ధిలో భాగస్వామిని లేదా పార్ట్నర్ ఇన్ డెవలప్మెంట్ చేయడమే ఈ పంపిణీ న్యాయం యొక్క అసలైన ఉద్దేశం. వావ్! వినడానికి చాలా బావుంది. అయితే ఇది కేవలం పేపర్ మీద ఉన్న ఆదర్శమా లేక నిజంగానే న్యాయస్థానాలు ఈ విధానాన్ని సమర్థించాయా? సమర్థించాయి. చాలా గట్టిగానే సమర్థించాయి. ఎందుకంటే పాత చట్టం ప్రకారం ఎన్నో దశాబ్దాలుగా ప్రభుత్వాలు తమకు ఇష్టం వచ్చినట్లు భూముల్లాక్కున్నాయి కదా. కోర్టులెప్పుడైనా అడ్డుకున్నాయా? అవును. అందుకే సుప్రీంకోర్టు ఎన్నో చారిత్రాత్మక తీర్పుల్లో ఈ విషయాన్ని నొక్కి చెప్పాల్సొచ్చింది. ఉదాహరణకు జగేరాం వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా కేసును తీసుకుందాం. ఆ కేసులో ఏం జరిగింది? పాత 1894 చట్టంలో ప్రభుత్వానికి ఒక ప్రత్యేక అధికారం ఉండేది. అదేంటంటే అత్యవసర పరిస్థితి లేదా అర్జెన్సీ క్లాజ్ పేరుతో రైతుల అభ్యంతరాలు వినకుండానే రాత్రికి రాత్రి భూమిని లాక్కోవడం. ఓహో, అంటే నోటీసులు ఇవ్వకుండానే తీసేసుకోవచ్చా? అవు ఈ జగేరాం కేసులో ప్రభుత్వం అలాగే అత్యవసరమని చెప్పి రైతుల భూములను తీసుకుంది. కాని సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందిస్తూ ప్రతి చిన్నదానికి అత్యవసర నిబంధనను వాడి సామాన్యుల హక్కులను కాలరాయడం రాజ్యాంగ విరుద్ధమనే గట్టిగా మొట్టికాయలు వేసింది. చాలా మంచి తీర్పు. ఇంకా ఇలాంటి కేసులున్నాయా? ఉన్నాయి. అలాగే ఇండో డెవలప్మెంట్ అథారిటీ వర్సెస్ శైలేంద్ర లాంటి కేసుల్లో కూడా సుప్రీంకోర్టు ఒక క్లారిటీ ఇచ్చింది. భూమిని తీసుకోవడం ఎంత ముఖ్యమో పౌరులకు న్యాయబద్ధమైన పరిహారం మరియు పునరావాసం కల్పించడం కూడా అంతే ముఖ్యమని న్యాయస్థానాలు తేల్చి చెప్పాయి. రైట్. అంటే ఆ తీర్పుల సారాంశమే ఈ కొత్త 2013 చట్టమన్నమాట. ఖచ్చితంగా ఈ చట్టం బేస్ అంతా అక్కడ్నుంచే వచ్చింది. సరే, న్యాయం జరగాలనే ఉద్దేశ్యం అర్థమైంది. కానీ అది క్షేత్రస్థాయిలో ఒక ఊర్లో ఎలా మొదలవుతుంది? అంటే ఒక ఊరి మీదకి బుల్డోజర్లతో వెళ్లే ముందు అసలా ప్రాజెక్ట్ వల్ల ఎంతమంది ఉపాధి కోల్పోతారు, పర్యావరణం ఎంత దెబ్బతింటుంది అన్న కనీస లెక్క తీయాలి కదా. ఖచ్చితంగా తీయాలి. దీనికి కొత్త చట్టంలో ఏదైనా మార్గముందా? ఇక్కడ నేను ఈ డాక్యుమెంట్స్లో సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లేదా SIA గురించి చదివాను. అదేంటో కొంచెం వివరిస్తారా? తప్పకుండా. అసలు 1894 చట్టానికి 2013 చట్టానికి ఉన్న అతిపెద్ద, అత్యంత బలమైన వ్యత్యాసం ఈ సామాజిక ప్రభావ అంచనా లేదా సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ మాత్రమే. చట్టంలోని సెక్షన్ 4 కింద ఇదొక తప్పనిసరి ప్రక్రియ. తప్పనిసరి అంటారా? ఓకే. ఇది ఎలా చేస్తారు? ప్రభుత్వం ఏదైనా ప్రాజెక్టు కోసం భూమి తీసుకోవాలి అనుకుంటే ముందుగా అధికారులే కాకుండా సామాజిక శాస్త్రవేత్తలు, స్థానిక ప్రతినిధులతో కూడిన ఒక బృందం ఆ గ్రామానికి వెళుతుంది. ఓన్లీ అధికారులు కాకుండా బయటివాళ్లు కూడా ఉంటారు? అవును. వారు కేవలం ఎవరికి భూమి పట్టా ఉన్ని అని మాత్రమే చూడారు. ఆ భూమిని నమ్ముకుని బతుకుతున్న కౌలు రైతులెంతమంది, వ్యవసాయ కూలీలెంతమంది, ఆ ఊరి అడవిమీద ఆధారపడిన గిరిజనులు ఎవరు అని చూస్తారు. అంటే ప్రతి ఒక్కరి లెక్క తీసుకుంటారన్నమాట. అవును. ప్రాజెక్టు వల్ల మౌలిక సదుపాయాలపై పడే ప్రభావమేమిటి, ఇవన్నీ 6 నెలల పాటు క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఒక నివేదిక తయారుచేస్తారు. అంటే కేవలం భూయజమానికే కాకుండా ఆ భూమి మీద పరోక్షంగా ఆధారపడిన వారికి కూడా ఇక్కడ గుర్తింపు వస్తుందన్నమాట. ఖచ్చితంగా. అదే ఈ చట్టం గొప్పదనం. అయితే ఇక్కడ నాకొక డౌట్. ఈ రిపోర్ట్ తయారు చేశాక దాన్ని ఏ ప్రభుత్వ ఆఫీస్లోనో ఫైల్స్ కింద పడేస్తారా, లేక ప్రజలకు ఇందులో ఏమైనా వాయిస్ ఉంటుందా? వాళ్ళకేమైనా చెప్పుతారా? అక్కడే ఉంది అసలైన ప్రజాస్వామ్యం. సెక్షన్ 5 కింద ఖచ్చితంగా పబ్లిక్ హియరింగ్ అంటే ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలి. ఓకే, పబ్లిక్ హియరింగ్ పెడతారు. ఆ అధ్యయన నివేదికను స్థానిక భాషలో ప్రచురించి గ్రామసభ పెట్టి ప్రజల ముందు చదవాలి. ప్రజల అభ్యంతరాలను, సలహాలను రికార్డ్ చేయాలి. ఒక్క నిమిషం, ఇక్కడ నాకొక ప్రాక్టికల్ సందేహం వస్తుంది. ఒకవేళ ఆ ప్రాజెక్ట్ గురించి అధికారులు రాసిన ఆ రిపోర్ట్ అంతా పేపర్ మీద అద్భుతంగా ఉంది, అంతా బాగుంది అని కవర్ చేసే ప్రయత్నం చేస్తే పరిస్థితేమిటి? మంచి ప్రశ్న. ప్రజలు గోడు వెళ్లబోసుకున్నా ప్రభుత్వం వినకపోతే ఆ ప్రాజెక్ట్ను ఆపే దారి ఏదైనా ఉందా చట్టంలో? ఇది చాలా లాజికల్ క్వశ్చన్ అండి. ఇక్కడే సామాన్యులకు ఒక బ్రహ్మాస్త్రం లాంటి నిబంధనను ఈ చట్టం సెక్షన్ 7 రూపంలో ఇచ్చింది. సెక్షన్ 7. ఓకే, అందులో ఏముంది? SIA రిపోర్ట్ తయారయ్యాక ప్రభుత్వం దాన్ని ఒక స్వతంత్ర నిపుణుల బృందానికి పంపాలి. దాన్నే ఎక్స్పర్ట్ గ్రూప్ అంటారు. ఇందులో 2 సామాజిక శాస్త్రవేత్తలు, 2 పంచాయతీ ప్రతినిధులు, పునరావాస నిపుణులు ఉంటారు. అంటే ప్రభుత్వానికి సంబంధం లేనివాళ్లు గదా? అవును.
ఒకవేళ ఆ ప్రాజెక్టు వల్ల కలిగే లాభాల కంటే ఆ ఊరికి అక్కడి ప్రజల జీవనాధారానికి జరిగే సామాజిక నష్టమే ఎక్కువగా ఉందని ఈ నిపుణుల బృందం భావిస్తే ఈ ప్రాజెక్టును వెంటనే ఆపేయండి, ఇది సాధ్యం కాదు అని ప్రభుత్వానికి సిఫార్సు చేసే అధికారం, ధైర్యం వారికి చట్టబద్ధంగా ఇవ్వబడింది. వావ్! అంటే ఒక ప్రభుత్వ ప్రాజెక్ట్ను సామాజిక నష్టం పేరుతో అడ్డుకునే పవర్ స్వతంత్ర నిపుణులకిచ్చారన్నమాట. ఇది నిజంగా విప్లవాత్మకమే. అవును, ఎవ్వరూ ఊహించని మార్పిది. పై రైతుల అనుమతి అంటే వాళ్ల సమ్మతి విషయమేమిటి? దాన్ని కన్సెంట్ అంటాం కదా. ఒకవేళ ప్రైవేట్ కంపెనీలు వచ్చి ఫ్యాక్టరీలు కట్టుకుంటామంటే ఎవరి భూమి పడితే వారి భూమి తీసేసుకోవచ్చా? అస్సలు కుదరదు. మొదటి విషయమేంటంటే సెక్షన్ 10 ప్రకారం బహుళ పంటలు పండే నీటిపారుదల భూములను అత్యవసరమైతే తప్ప అసలు ముట్టుకోకూడదు. దాన్నే మల్టీ క్రాప్డ్ ఇరిగేటెడ్ ల్యాండ్ అంటారు. రైట్. అంటే పంటలు పండే భూమిని నాశనం చేయకూడదు. అవును. ఎందుకంటే వ్యవసాయ దేశంలో ఆహార భద్రత అనేది ప్రాజెక్టుల కంటే ముఖ్యం కదా. ఇక సమ్మతి విషయానికొస్తే ప్రైవేట్ కంపెనీల ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం భూసేకరణ చెయ్యాలంటే కనీసం 80% మంది ప్రభావిత కుటుంబాల సమ్మతి తప్పనిసరిగా ఉండాలి. 80% మంది ఒప్పుకోవాలా ప్రైవేట్ వాళ్లకి? అవును. అదే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లేదా పీపీపీ ప్రాజెక్టులకైతే 70% మంది సమ్మతి ఉండాలి. ప్రైవేట్కి 80%, పీపీపీకి 70%. ఎందుకు? ఈ తేడా వెనుకున్న లాజికేమిటి? లాజిక్ చాలా సింపుల్. ప్రైవేట్ కంపెనీల ప్రాథమిక ఉద్దేశం లాభాలు గడించడం. వారి లాభాల కోసం ప్రజల భూములను త్యాగం చేయమంటున్నాం కాబట్టి అత్యధిక మెజారిటీ ప్రజలు దానికి ఒప్పుకుంటేనే ముందుకు వెళ్ళాలి. రైట్. మరి పీపీపీకి తక్కువ ఎందుకు? అదే పీపీపీ మోడల్లో ప్రభుత్వం కూడా భాగస్వామిగా ఉంటుంది కదా. అందులో కొంత ప్రజాప్రయోజనం ఉంటుంది కాబట్టి సమ్మతి శాతాన్ని 70%గా ఉంచారు. అర్థమైంది. ఇప్పుడు ప్రాజెక్ట్ మంచిదే అని ఎస్ఐఏ ద్వారా నిర్ధారణ అయ్యాక ఆ భూమిని ప్రభుత్వం చట్టపరంగా ఎలా తన అధీనంలోకి తీసుకుంటుంది అనే ప్రక్రియ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ద లీగల్ ప్రొసీజర్ అంటాం కదా, దాని గురించి. అవును. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక పెళ్లి కార్డు ఉదాహరణ తీసుకుందాం. పెళ్లికి ముందు బంధువులకు ఒక సేవ్ ద డేట్ ఇస్తారు కదా, ఫలానా రోజున ఫలానా చోట పెళ్లి జరగబోతోంది, మీరు సిద్ధంగా ఉండండి అని. చట్టపరంగా ప్రభుత్వం ముందుగా ఇచ్చే నోటిఫికేషన్ కూడా ఇలాంటిదేనా? ఆహా, సరిగ్గా చెప్పారు. ఈ ప్రక్రియ సెక్షన్ 11తో మొదలవుతుంది. దీన్నే ప్రాథమిక నోటిఫికేషన్ లేదా ప్రిలిమినరీ నోటిఫికేషన్ అంటారు. అంటే ఇది సేవ్ ద డేట్ లాంటిదేనా? అవును, మీరన్నట్లు ఇది సేవ్ ద డేట్ లాంటిదే. ప్రభుత్వం అధికారిక గెజెట్లో, స్థానిక పత్రికల్లో, పంచాయతీ ఆఫీసుల్లో ఈ నోటిఫికేషన్ అంటిస్తుంది. ఫలానా పబ్లిక్ పర్పస్ కోసం ఈ ప్రాంతంలో మేం భూమిని తీసుకోబోతున్నాం అని ప్రకటిస్తుంది. అప్పట్నుంచి ఏమవుతుంది? ఈ నోటిఫికేషన్ వచ్చిన నిమిషం నుంచి భూ యజమానులు ఆ భూమిని అమ్ముకోవడం గానీ వేరే వాళ్లకి బదిలీ చేయడం గానీ చేయకూడదు. అది ఫ్రీజైపోతుంది. ఓహో, ఫ్రీజ్ అయిపోతుంది. మన పెళ్లికార్డుల వ్యవహారంలో చూస్తే సేవ్ ద డేట్ రాగానే చుట్టాలు ఫోన్ చేసి ఏంటండి ఆ కళ్యాణ మండపం బాగోదు, వేరేది చూడొచ్చు కదా అని సలహాలు, అభ్యంతరాలు చెప్తుంటారు కదా. అవును, మన ఇళ్లలో జరిగేదే అది. మరి ఇక్కడీ నోటిఫికేషన్ చూశాక ఎవరైనా రైతు అయా నా భూమి వద్దు, ఈ ప్రాజెక్ట్ ఇక్కడ అవసరం లేదు అని అభ్యంతరం చెప్పాలనుకుంటే వాళ్లకవకాశంలుంటుందా, లేక కలెక్టర్ ఒక నియంతలా వ్యవహరిస్తాడా? ఇక్కడే కలెక్టర్ పాత్ర ఒక ఓపికగల వెడ్డింగ్ ప్లానర్ లాగా మారుతుంది. పాత చట్టంలోలాగా రైతుల మాటలు పెడచెవిన పెట్టడానికి లేదు. అంటే వాళ్ల మాటలు వినాలా? ఖచ్చితంగా వినాలి. సెక్షన్ 15 కింద నోటిఫికేషన్ వచ్చిన 60 రోజులలోపు భూ యజమానులు కలెక్టర్కు తమ అభ్యంతరాలను వ్రాతపూర్వకంగా తెలియజేయవచ్చు. నా భూమికి బదులు పక్కనున్న బంజరభూమి తీసుకోండి అనో, లేదా ఈ ప్రాజెక్ట్ వల్ల లాభం లేదనో వారు అభ్యంతరం చెప్పవచ్చు. అప్పుడు కలెక్టర్ ఏం చేస్తారు? కలెక్టర్ ఖచ్చితంగా వారందరినీ స్వయంగా పిలిచి మాట్లాడి వారి అభ్యంతరాలను రికార్డ్ చేసి ఒక సమగ్రమైన నివేదిక తయారు చెయ్యాలి. వెరీ నైస్. అదే సమయంలో మరోపక్క అడ్మినిస్ట్రేటర్ పునరావాస మరియు పునర్వ్యవస్థీకరణ స్కీమ్ డ్రాఫ్ట్ను సిద్ధం చేస్తారు. అంటే వారికి ప్రత్యామ్నాయ ఇల్లు ఎక్కడివ్వాలి, ఉపాధి ఎలా చూపించాలి అనేది ఒక పక్క ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇదంతా పూర్తయ్యాక ఇక ఫైనల్గా మన వెడ్డింగ్ కార్డ్ అంటే అసలు ముహూర్తం ఖరారైపోయినట్లు ఎప్పుడు ప్రకటిస్తారు? అసలు ఫైనల్ కార్డొస్తే ఇంక తిరుగులేదా? అవును, ఈ అభ్యంతరాలన్నీ విని పరిహారం లెక్కలు తేల్చిన తర్వాత సెక్షన్ 19 కింద ప్రభుత్వం తుది ప్రకటన లేదా డిక్లరేషన్ జారీ చేస్తుంది. దీన్నే మనం ఫైనల్ వెడ్డింగ్ కార్డ్ అనుకోవచ్చు. సో ఇక్కడతో భూమి తీసుకున్నట్లేనా? అవును,
ఇక ఫలానా భూమిని పబ్లిక్ పర్పస్ కోసం అధికారికంగా తీసుకుంటున్నామని ప్రకటించడమే ఈ డిక్లరేషన్. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటంటే, ప్రాథమిక నోటిఫికేషన్ వచ్చిన 12 నెలల లోపు ఈ ఫైనల్ డిక్లరేషన్ రాకపోతే ఆ పాత నోటిఫికేషన్ ఆటోమేటిక్గా రద్దయిపోతుంది. ఓహో, అంటే మళ్ళీ ఫాస్ట్ నుంచి మొదలు పెట్టాలా? అవును, ప్రభుత్వం మళ్లీ మొదటి నుంచి ప్రక్రియ మొదలుపెట్టాల్సిందే. అధికారుల జాప్యం వల్ల రైతులు ఏళ్ల తరబడి వేలాడకుండా ఈ టైం లిమిట్ పెట్టారు. అదొక గొప్ప ఊరట అని చెప్పాలి. సరే, ఇప్పుడు ఈ మొత్తం విశ్లేషణలో అందరూ అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే ఘటన దగ్గరకొచ్చాం. షో మీ ద మనీ. హాహా, అసలైన ఘటం అదే కదా. భూమిని తీసుకున్నాక అసలు ప్రతిఫలం ఎలా లెక్కిస్తారు? ఇందాక మీరు పంపిణీ న్యాయం గురించి చెప్పారు కదా. మార్కెట్ విలువ నిర్ధారణ వెనుక ఉన్న లెక్కలేమిటి? ప్రభుత్వ రేటుకి బయట మార్కెట్ రేటుకి ఎప్పుడూ పొంతనే ఉండదు గదా. ఇది వినడానికి కొంచెం టెక్నికల్గా ఉన్నా ఒక సాధారణ రైతుకి ఇది అత్యంత కీలకమైన విషయం అండి. 2013 చట్టం తెచ్చిన అతిపెద్ద విప్లవం ఈ పరిహారం లెక్కించడంలోనే ఉంది. సెక్షన్ 26 మరియు 27 ప్రకారం మార్కెట్ విలువను నిర్ధారిస్తారు. ఎలా నిర్ధారిస్తారు దాన్ని? ఎలా అంటే, ఆ భూమికి చుట్టుపక్కల గత 3 ఏళ్లలో జరిగిన అత్యధిక రిజిస్ట్రేషన్ విలువల సగటును తీసుకుంటారు. ఇక్కడ మీరు గమనించాల్సిన ఒక మ్యాజిక్ పదం ఉంది. అదే మల్టిప్లయర్ లేదా గుణకం. మల్టిప్లయర్ అంటే? పట్టణ ప్రాంతాల్లో భూమి పోతే ఆ మార్కెట్ విలువను 1తో గుణిస్తారు. అంటే ఎంత విలువ ఉంటే అంతే ఇస్తారు. కాని గ్రామీణ ప్రాంతాల్లో ఆ ఊరు పట్టణానికి ఎంత దూరంలో ఉందనే దాన్ని బట్టి మార్కెట్ విలువను 1 నుండి 2 వరకు గుణిస్తారు. దూరం పెరిగే కొద్దీ ఈ మల్టిప్లయర్ పెరుగుతుంది. ఒక్కసారి దీన్ని ఒక ఉదాహరణతో లెక్కవేసి చూద్దాం. నాది ఒక మారుమూల పల్లెటూరిలో 1 ఎకరం భూమి ఉండి దానికి ప్రభుత్వం నిర్ధారించిన మార్కెట్ విలువ 50 లక్షలు అనుకుందాం. అది చాలా దూరం కాబట్టి మల్టిప్లయర్ 2 వేశారు అనుకుందాం. అంటే 50 లక్షలు ఇంటూ 2 కోటి రూపాయలు. నా చేతికి ప్రభుత్వం కోటి రూపాయలిస్తుందా? మీరు కరెక్ట్గానే లెక్కవేశారు, కానీ అక్కడే ఆగకండి. అసలైన ట్విస్ట్ సెక్షన్ 30లో ఉంది. సెక్షన్ 30యా? అందులో ఏముంది? దాని పేరు సొలేషియం. ఈ పదం ప్రతి ఒక్కరికి తెలియాలి. మీరు చెప్పిన లెక్క ప్రకారం మీ భూమి మార్కెట్ విలువను 2తో గుణిస్తే 1 కోటి రూపాయలు అయింది. ఆ కోటి రూపాయల మీద ప్రభుత్వం మీకు అదనంగా మరో 100% సొలేషియం చెల్లించాలి. అంటే ఆ కోటి రూపాయలకి ఇంకో కోటి రూపాయలు కలపాలి. మొత్తం మీ చేతికి 2 కోట్లు వస్తుంది. 2 కోట్ల? 50 లక్షల భూమికి 2 కోట్లు ఇవ్వడం ప్రభుత్వ ఖజానాకి పెనుభారం కాదా? అసలు ఈ సొల్యూషన్ వెనుకున్న సైకాలజీ ఏమిటి? ఊరికి డబ్బులెందుకు చేస్తున్నారు? చూడండి, ఇది కేవలం డబ్బు వ్యవహారం కాదు. ఇది మానసిక వేదనకు సంబంధించిన పరిహారం. తరతరాలుగా వస్తున్న ఊరిని, మీ చిన్ననాటి జ్ఞాపకాలను, మీ పొలాన్ని, మీ పొరుగువారిని వదిలేసి బలవంతంగా మీరు వెళ్ళిపోవాల్సొస్తోంది. నిజమే, ఆ బాధను డబ్బుతో కొనలేము కదా. అవును, ఆ బాధకు, ఆ బలవంతపు నిర్వాసితత్వానికి ప్రతిఫలంగా ఇచ్చే ఈ అదనపు మొత్తాన్నే సొలేష్యం అంటారు. అది భారం కాదు, అది పౌరుడి పట్ల ప్రభుత్వం చూపించాల్సిన బాధ్యత. అందుకే ఈ చట్టంలో మొదటి 2, 3 షెడ్యూల్స్ని చాలా జాగ్రత్తగా పొందుపరిచారు. ఓహో, అంటే కేవలం డబ్బుల చెక్కిచ్చి చేతులు దులుపుకోకుండా ఇంకా వేరే రకమైన పరిహారం కూడా ఉందన్నమాట. ఆ షెడ్యూల్స్ గురించి కాస్త వివరిస్తారా? ఖచ్చితంగా. మొదటి షెడ్యూల్ ఈ పరిహారం లేదా డబ్బు లెక్కల గురించి చెప్తుంది. 2వ షెడ్యూల్ పూర్తిగా పునరావాసం మరియు పునర్వ్యవస్థీకరణ గురించి మాట్లాడుతుంది. అంటే వాళ్ళకి ఇల్లు కట్టించివ్వడం లాంటివా? అవును, ప్రాజెక్టు వల్ల ఒక వ్యక్తి ఇల్లు కోల్పోతే కేవలం ఇల్లు వాల్యూ ఇవ్వడం కాదు, వారికి కొత్తగా ఇల్లు కట్టించివ్వాలి. భూమి కోల్పోతే వీలైతే ప్రత్యామ్నాయంగా ఇంకోచోట భూమివ్వాలి. లేదా ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ లేదా ప్రాజెక్టులో ఉద్యోగమివ్వాలి. ఒకవేళ ఉద్యోగమివ్వడం కుదరకపోతే? అప్పుడు ఆ కుటుంబానికి 20 ఏళ్లపాటు ప్రతీ నెల యాన్యుటీ రూపంలో పెన్షన్లాగా కొంత మొత్తం చెల్లించాలి. ఇక 3వ షెడ్యూల్ ఏంటంటే, ఈ నిర్వాసితులందర్నీ తీసుకెళ్లి ఒక కొత్త ఊరిలో పెడుతున్నప్పుడు అక్కడ రోడ్లు, ఆస్పత్రులు, స్కూల్సు, కమ్యూనిటీ హాల్లు లాంటి కనీసం 25 రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలి. అద్భుతం. ఇది వింటుంటే నాకిందాక మనం మాట్లాడుకున్న సుప్రీంకోర్టు తీర్పుల ఆంతర్యం ఇప్పుడు పూర్తిగా అర్థమవుతోంది. అవును, కోర్టులు ఎప్పుడూ ప్రజల పక్షానే నిలబడతాయి. రుదుల్ షా వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ లాంటి కేసుల్లో కోర్టులు వ్యక్తిగత స్వేచ్ఛను, హక్కులను ఎంతగా కాపాడాయో, ఆస్తి హక్కుల విషయంలో కూడా కోర్టులు అదే పంతాను అనుసరించాయి. కరెక్ట్గా చెప్పారు. అంటే సరైన నష్టపరిహారం పొందే హక్కు గురించి సుదీర్ఘంగా చర్చించింది కదా. పరిహారం అనేది దానధర్మం కాదు,
అది హక్కు అని కోర్టులు నొక్కి చెప్పాయి. అక్షరాల నిజం. న్యాయస్థానాలు ఎప్పుడూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 300A ప్రభుత్వాలకు గుర్తు చేస్తూనే ఉంటాయి. ఆ ఆర్టికల్ ఏం చెప్తుంది? చట్టం ద్వారా నిర్దేశించిన పద్ధతిలో తప్ప ఏ వ్యక్తిని తన ఆస్తి నుండి దూరం చేయకూడదు అని అది స్పష్టంగా చెబుతోంది. చట్టం ఉండటమే కాదు, ఆ చట్టం న్యాయబద్ధంగా మానవీయ కోణంలో అమలు కావాలన్నదే కోర్టుల అంతిమ ఉద్దేశ్యం. ఇదంతా చాలా పకడ్బందీగా ఉంది. అయితే నాకో అనుమానం. ఇన్ని లెక్కలేశారు కదా, రేపు పొద్దున్న కలెక్టర్ ఇచ్చిన ఆ నష్టపరిహారం అవార్డు నాకు నచ్చకపోతే పరిస్థితేంటి? మంచి ప్రశ్న. ఆయన ₹1 కోటి ఇస్తానంటాడు, నేను 2 కోట్లు కావాలంటాను. సామాన్యుడికున్న దారేమిటి? మళ్ళీ సివిల్ కోర్టుల చుట్టూ, లాయర్ల చుట్టూ నా జీవిత కాలమంతా తిరగాలా? అలా తిరగాల్సిన అవసరం లేకుండానే చట్టంలో ఒక మార్గముందండి. కానీ నేను చదివిన ఈ మెటీరియల్స్లో సెక్షన్ 63 ప్రకారం సివిల్ కోర్టులకు భూసేకరణ వివాదాలను విచారించే పవర్ లేదని ఉంది. ఇది వినడానికి చాలా ఆందోళనగా ఉంది. కలెక్టర్ మీద కంప్లైంట్ ఇవ్వడానికి సివిల్ కోర్టుకెళ్లే దారి మూసేస్తే ఇది పౌరుల హక్కులను కాలరాయడమే కదా? పైకి చూస్తే మీకలానే అనిపిస్తుంది. ఎవరికైనా భయం వేస్తుంది. కానీ దీని వెనుక ఒక చాలా బలమైన ప్రాక్టికల్ కారణం ఉందండి. ప్రాక్టికల్ కారణమా? అదేంటి? మీకు తెలుసు కదా, మన దేశంలో మామూలు సివిల్ కోర్టుల్లో ఒక భూమి కేసు వేశామంటే అది తేలడానికి 2-3 తరాలు పడుతుంది. అప్పటి వరకు ఆ ప్రాజెక్ట్ ఆగిపోతుంది, కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అవుతుంది, దేశాభివృద్ధి కుంటుపడుతుంది. రైట్. జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ కదా? కరెక్ట్. అందుకే దీనికి ప్రత్యామ్నాయంగా సెక్షన్ 51 ద్వారా ప్రత్యేకంగా ఒక అథారిటీని ఏర్పాటు చేశారు. దాని పేరు లారా, లేదా ల్యాండ్ అక్విజిషన్ రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ అథారిటీ. ఓహో, అంటే సివిల్ కోర్టుల స్థానంలో ఈ ప్రత్యేకమైన లారాని ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టులాగా తీసుకొచ్చారన్నమాట. మరి దీనికెలా అప్రోచ్ అవ్వాలి? సెక్షన్ 64 ప్రకారం మీకు పరిహారం నచ్చకపోతే మీరు నేరుగా కోర్టుకు పరిగెట్టాల్సిన అవసరం లేదు. కలెక్టర్కు ఒక దరఖాస్తు చెయ్యాలి, నాకు మీరిచ్చిన లెక్క నచ్చలేదని. అప్పుడు కలెక్టర్ దాన్ని రిజెక్ట్ చెయ్యొచ్చా? లేదు, అలా చేయడానికి లేదు. కలెక్టర్ దాన్ని వెంటనే ఈ ప్రత్యేక అథారిటీకి రిఫరెన్స్ చేయాలి. ఈ అథారిటీలో రిటైర్డ్ జిల్లా జడ్జి స్థాయికి తగ్గని అధికారి ఉంటారు. వారు కేవలం ఈ భూసేకరణ కేసులను మాత్రమే విచారిస్తారు కాబట్టి తీర్పులు చాలా త్వరగా వస్తాయి. ఒకవేళ ఆ లారా ఇచ్చిన తీర్పు కూడా నాకు సమ్మతంగా లేకపోతే నా పోరాటం అక్కడితో ఆగిపోతుందా? లేదు, అప్పుడు మీరు నేరుగా సెక్షన్ 74 కింద హైకోర్టును ఆశ్రయించవచ్చు. సివిల్ కోర్టుల స్టేజిని స్కిప్ చేసి నేరుగా హైకోర్టుకు వెళ్లే దారి ఏర్పాటు చేయడం వల్ల అటు సామాన్యుడికి న్యాయం వేగంగా జరుగుతుంది, ఇటు అనవసరమైన జాప్యం లేకుండా ప్రభుత్వ ప్రాజెక్టులు కూడా ముందుకు వెళ్తాయి. ఇద్దరికీ ఇది విన్ విన్ సిచ్యువేషన్ అన్నమాట. ఖచ్చితంగా. నిజంగా మనం చర్చ మొదట్లో అనుకున్నట్లు ఈ 1894 చట్టం నుండి 2013 చట్టం వరకు జరిగిన ప్రయాణాన్ని చూస్తే ఒక అద్భుతమైన కథలా అనిపిస్తోంది. అవును, ఎన్నో పోరాటాల ఫలితమిది. కేవలం భూమిని లాక్కోవడం అనే వలసవాద నిరంకుశత్వం నుండి ప్రజల సమ్మతి, పారదర్శకత, సామాజిక ప్రభావ అంచనా మరియు పంపిణీ న్యాయం వైపు భారతదేశం వేసిన ఒక చారిత్రక అడుగు. ఈ కొత్త చట్టం పేపర్ మీద చదువుతుంటేనే సామాన్యుడికి, ముఖ్యంగా అణగారిన వర్గాలకు ఒక గొప్ప భద్రత దొరికినట్లనిపిస్తోంది. అవును, అది కాదనలేని సత్యం. భూమికి పట్టా ఉన్నవారికే కాదు, ఆ భూమిని నమ్ముకుని బతికే కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు, చేతివృత్తుల వారికి కూడా పరిహారం మరియు పునరావాసం దక్కేలా చేయడం ఈ చట్టం సాధించిన అతిపెద్ద నైతిక విజయమని చెప్పాలి. ఇంత చక్కటి విశ్లేషణతో ప్రతి అంశాన్ని మనకు కళ్లకు కట్టినట్లు వివరించినందుకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఈ విశ్లేషణను ముగించే ముందు నేను సోర్స్ మెటీరియల్స్లోని ప్రతి చిన్న పాయింట్ని గమనించినప్పుడు నా మదిలో మెదిలిన ఒక ఆలోచన రేకెత్తించే ప్రశ్నను ఇక్కడ వినే ప్రతి ఒక్కరికీ వదిలిపెట్టాలనుకుంటున్నాను. చెప్పండి, అదేంటో. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఈ 2013 చట్టం ఎంతో పకడ్బందీగా, రైతులకు అనుకూలంగా, అత్యంత మానవీయంగా ఉంది. కాని గడిచిన కొన్నేళ్లలో మహారాష్ట్ర సెక్షన్ 10M మరియు ఆంధ్రప్రదేశ్ సెక్షన్ 23X లాంటి అనేక రాష్ట్రాలు ఈ కేంద్ర చట్టానికి కొన్ని సవరణలు చేశాయి. అవును, స్టేట్ అమెండ్మెంట్స్ అంటాం వాటిని. హైవేలు, పారిశ్రామిక కారిడోర్లు, విద్యుదీకరణ లాంటి కొన్ని భారీ ప్రాజెక్టుల పేరు చెప్పి ఆ ప్రాజెక్టులకు ఈ ప్రాణాధారమైన సామాజిక ప్రభావ అంచనా మరియు రైతుల సమ్మతి అవసరం లేకుండా ఏకంగా చట్టం నుండే మినహాయింపులిచ్చేశాయి. నిజమే. అంటే ఆలోచించండి, ఒకవైపు మనం పారదర్శకత, సామాజిక న్యాయం, రైతుల హక్కులు అని గొప్పగా మాట్లాడుకుంటూనే మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలు చేసే ఇటువంటి సవరణల ద్వారా
పరోక్షంగా మళ్లీ అదే పాత 1894 నాటి చీకటి నిరంకుశ చట్టం వైపు మనం అడుగులు వేస్తున్నామా? మనం ఈ చర్చ ప్రారంభంలో మాట్లాడుకున్న ఆ ఎక్స్రే మిషీన్ ఉదాహరణకే వద్దాం. భారత పార్లమెంట్ తయారు చేసిన ఈ 2013 చట్టం అనే ఆ ఎక్స్రే మెషిన్ ఇప్పుడు చాలా స్పష్టమైన, పారదర్శకమైన బొమ్మను చూపిస్తున్న సరే, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ఈ సవరణలు అనే చీకటి తెరలు ఆ రిపోర్టును మళ్లీ అస్పష్టంగా, గందరగోళంగా మార్చేస్తున్నాయా? పౌరుడిగా మీరు ఆలోచించండి.